హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న హై నెక్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ ప్యాటర్న్ అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకొని నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళించి నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని నీట్గా ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా రఫ్ చేసుకొని మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి. పై వైపు నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని కింది వైపు నెక్ హైట్ అనేది మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడ్త్ కోసం పై వైపున 2 ఇంచెస్, కింది వైపున 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. కస్టమర్ చాయిస్ని బట్టి నెక్ హైట్ విడ్త్ అనేది మనం పెంచుకోవాలి. ఇప్పుడు ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చండి. ఈ డిజైన్ని క్యాన్వాస్ పైన డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. దీనికోసం క్యాన్వాస్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని పై వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ లైన్ లాగా డ్రా చేసుకొని పై వైపున నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ హైట్ అయితే 5 ఇంచెస్ తీసుకొని కింది వైపు నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ తీసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకొని బ్లౌజ్ పైన డ్రా చేసుకున్న నెక్ ప్యాటర్న్ని ఈ క్యాన్వాస్ పైన కూడా డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ కానీ లేకపోతే 1 ఇంచ్ కానీ వదులుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్యాన్వాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ క్యాన్వాస్కి సరిపడా లైనింగ్ తీసుకొని లైనింగ్ పైన క్యాన్వాస్ అనేది పెట్టుకొని ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ లైనింగ్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వదిలిపెట్టిన ఆ 1/2 ఇంచ్ లైనింగ్ క్లాత్ని ఇలా క్యాన్వాస్ పైకి ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ క్యాన్వాస్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ పీస్కి మిడిల్లో పెట్టుకొని ఇలా స్ట్రైట్గా మిడిల్లో ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మిడిల్లో స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ నెక్ ప్యాటర్న్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు ఆ షేప్ తిరిగే దగ్గర సూదిని కిందకి దింపుకొని పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని నెక్ ప్యాటర్న్కి తగ్గట్టు కుట్టుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నీట్గా రఫ్ చేసుకొని మిడిల్లో మనం వేసుకున్న స్ట్రైట్ కుట్టు అనేది విప్పుకునేయాలి. ఇలా విప్పుకున్న తర్వాత మిడిల్లో ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టి మిగిలిన మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆ నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాన్వాస్ క్లాత్ని లోపలికి నీట్గా మడుచుకునేసేయాలి. ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు ఎక్కడన్నా మనకి క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయినట్టుంటే సూది సహాయంతో నీట్గా ఓపెన్ చేసుకుంటూ ఆ షేప్కి తగినట్టు పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది మనకి పైకి రాకుండా ఉండాలి అంటే నెక్ చుట్టూ హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే డబుల్ స్టిచ్ వేస్తున్నాను. అలాగే ఆ నెక్ ప్యాటర్న్ చుట్టూ ఇలా స్టోన్ లేస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టోన్ లేస్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఆ కార్నర్స్లో కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసిన దగ్గర జాయింట్ అనేది మనం వేసినట్టు కూడా తెలియకుండా నీట్గా చూసుకొని జాయింట్ అనేది వేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కస్టమర్ అయితే ఒక రిఫరెన్స్ పిక్ పెట్టి అలానే స్టిచ్ చేయమన్నారండి. ఆ రిఫరెన్స్ పిక్లో వాళ్ళు ఈ షేప్ చుట్టూ వర్క్ అనేది వేస్తున్నారు, మగ్గం వర్క్. నేనైతే ఇక్కడ ఈ స్టోన్ లేస్ అనేది పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే స్టోన్ లేస్ స్టిచ్ చేసేటప్పుడు సూదులు అనేటివి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. సూదులు ఇరిగిపోయినా పర్వాలేదండి, ఒక్కొక్కసారి ఆ సూది అనేది ఇరిగిపోయినప్పుడు లోపల బాబిన్ కేసులో ఇరుక్కునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్టోన్ లేస్ అయినా సరే మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా స్టోన్ లేస్ అనేది నీట్గా కుట్టుకొని రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ ప్యాటర్న్ అనేది రెడీ అయిపోతుంది. కింది వైపు హెమ్మింగ్
పట్టి స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ వెడల్పున్న స్ట్రైట్ క్లాత్ తీసుకొని కింది వైపు ఇలా జాయింట్ చేసుకొని పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే చేతి హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చండి, లూజ్ కుట్టు వేసుకొని. ఇప్పుడు మనము బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి మామూలుగా అయితే నార్మల్ బ్లౌజులకి షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసి పట్టుకుంటాం కదా, ఈ హై నెక్ బ్లౌజ్కి చూడండి ఇలా నెక్ ఎడ్జ్న ఫోల్డింగ్ చేసుకొని మనము 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్స్ అయితే పట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం కన్ఫ్యూజ్గా అనిపిస్తే ఇలా బ్యాక్ పార్ట్ని 3 ఫోల్డింగ్స్ వేసుకొని ఆ ఫోల్డింగ్ దగ్గర బ్యాక్ డాట్స్ అనేది పట్టుకోండి. ఫైనల్గా మన నెక్ ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.